సో కమింగ్ టు యూ సార్, సో ప్రహర్ష్ని ఈ ఇంత తక్కువ ఏజ్లో ఇంత అంటే లైక్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా లేకపోతే ఒక ఫౌండర్‌గా ఇంత స్టేజ్‌కి ఎదగడానికి మీరు ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు? నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ అండి. యాక్చువల్లీ ఒక ప్రౌడ్గా ఏం చెప్పాలంటే హీజ్ మై సన్. నాకు కూడా ప్రహర్ష ఫాదర్ అని ఫస్ట్ నేను చెప్పుకోగలుగుతానండి. ఇప్పటి వరకు ఎవ్రీ పేరెంట్ కూడా యాక్చువల్లీ సన్ ఆఫ్ అని చెప్పుకోవాలి, కాకపోతే నేను ప్రహర్ష ఫాదర్ అని చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. తను అంటే ఎవ్రీ కిడ్ కూడా ఫస్ట్ ఎక్కడ వస్తుందంటే మేము అకాడమిక్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఫియర్ అనేది వస్తుందండి. అకాడమిక్స్ మోర్ ఇంపార్టెంట్, నేను కాదని చెప్పనండి. బట్ అకాడమిక్స్తో పాటు మనం అకాడమిక్స్ అనేది కొంచెం ఫియర్ అనేది పేరెంట్గా కొంచెం మన ఫియర్ అనేది పిల్లల దగ్గర నుంచి దూరం చేయాలండి. దానివల్ల ఏమైందంటే ఎవ్రీ కిడ్ కూడా ఒక ఇన్నోవేటర్ అవుతాడండి. డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్ కంటే ఒక ఐన్స్టీన్కి 160 ఐక్యూ ఉంది మ్యామ్. బట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి 85 to 115 ఐక్యూ ఉందండి. బట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళని అకాడమిక్స్ ఎవ్రీ కిడ్ని కూడా నర్సరీ దగ్గర నుంచి డిగ్రీ బీటెక్ అయిపోయే వరకు కూడా వాళ్ళని ఒక ఎట్లానంటే ఒక రోబోట్ లాగా వాళ్ళ స్కూల్కి వెళ్ళటం తప్ప వాళ్ళకి ఇంకేమీ అవ్వదు అన్నట్లు మనం ఎవ్రీ పేరెంట్ కూడా చూస్తుండే. కానీ నేను రాంగ్ స్టెప్ వెళ్ళలేదండి. 4 years ఏజ్ నుంచి కూడా తనకి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ నేర్పించానండి. ఈవెన్ చెస్ నేర్పించాను, అండ్ అబాకస్ నేర్పించాను, మ్యూజిక్ నేర్పించాను. తను ఒక 3 moviesలో యాక్ట్ చేశాడు, సమ్ సీరియల్స్లో యాక్ట్ చేశాడు. ఇట్లా డిఫరెంట్ నేర్చుకున్న తర్వాత తను రోబోటిక్స్లో 2 times నేషనల్ ఛాంపియన్ అండి, అండ్ యాక్చువల్లీ రివిజనల్ ఛాంపియన్. ఇట్లా తనని హైదరాబాద్లో ఎంతవరకు ఉన్నదో అంతవరకు నేను రోబోటిక్స్ తనకి నేర్పించాను. ఆఫ్టర్ దట్ దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. తనకి యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిన టెక్నాలజీలో తను చాలా బాగున్నాడు. చాలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనిపించేసి ఎక్కడ ఏదైనా వెబినార్స్ కానీ లేదంటే మాస్టర్ క్లాసెస్ కానీ ఇటువంటి వాటికి చాలా నెంబర్ ఆఫ్ వాటికి నేను కంపెనీస్కి కూడా తనతో పాటు నేను వెళ్ళేవాడిని, నేను తనతో తీసుకెళ్తూ ఉండే. తనకి ఇప్పుడు 670 సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. 670 ఉన్నాయి. అది నేను ప్రౌడ్గా చెప్తానండి, డెఫినెట్లీ ప్రౌడ్గా చెప్తాను. యాక్చువల్లీ నేను ఒకటి మీ ద్వారా నేను పేరెంట్స్కి ఒకటి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మనము పిల్లలకి స్టడీతో పాటు ఎలా చదవాలి అన్నది నేర్పించగలగాలండి. స్కూల్కి పంపించేసి లేదు ట్యూషన్కి పంపించేయటం వల్ల మన బాధ్యత అన్నది తీరిపోదండి. డెఫినెట్లీ వాళ్ళతో మనం కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలి. కనీసం వీక్లీ ఒక 3-4 hours స్పెండ్ చేయగలిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, మనం ఇంటి రాగానే ఏ పేరెంట్ అయినా ఏం చేస్తారంటే ఒక ఫోన్ చూడటం కానీ లేకపోతే ఇవన్నీ చూడటం పిల్లలకి, లేదంటే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఫోన్ ఇచ్చేసేసి అయిపోతుంది, డెఫినెట్లీ సైలెంట్గా కూర్చుంటారు అని అయిపోతుంది. ఎంతమంది పిల్లలు ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారండి? చాలా తక్కువ అండి, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవ్రీవన్ వాస్ అడిక్టెడ్ టు దిస్ మొబైల్స్. డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ దాని నుంచి మనం బయటకు తీసుకురావాలి అంటే వాళ్ళకి ఎంతో కొంత మనం నేర్పించాలి. 15 years వరకు పిల్లలు అన్నది మన అండర్లో ఉంటారండి, తప్పనిసరిగా మన మాట వింటారు. 15 years తర్వాత మనం మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. 15 years లోపల వాళ్ళకి మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అకాడమిక్స్ ఒక 60% అకాడమిక్స్ తీసుకుంటే 40% అదర్స్ నేర్పించగలగాలండి. డెఫినెట్లీ నేర్పిస్తే ఎవ్రీ కిడ్ కూడా ఒక ఇన్నోవేటర్ అవుతాడండి. ఒకటి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్, నాకు తెలిసింది చెప్తాను. ఒక మనకి UAE మనకి తెలుసండి, కంట్రీ తెలుసు. దానిలో ఒక ఎవ్రీ 10 peopleకి ఒక కంపెనీ కానీ ఒక స్టార్ట్అప్ కానీ ఉందండి. డెఫినెట్లీ ఉందండి. మనం 140 crores ఉన్నామండి మన ఇండియాలో. మనం ఎన్ని చేయాలి మ్యామ్? బట్ జాబ్ మార్కెట్ లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, కానీ మనకి జాబ్స్ అంత గ్రాడ్యుయేషన్స్కి ఇవ్వడానికి అన్ని జాబ్స్ లేదు. సో మెయిన్ ఇదే రీజన్ అయిపోతుందేమో చాలా మంది కూడా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండడానికి. మేము జాబ్స్ ఒక్కటే కదండి, స్కూల్ ఏజ్ నుంచి కూడా తప్పనిసరిగా మనం వాళ్ళని ఒక కంపెనీ వైపు కానీ ఒక స్టార్టప్ వైపు కానీ నెమ్మదిగా వాళ్ళని తీసుకెళ్తూ ఉండాలండి. డెఫినెట్లీగా ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, మేము
4 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి 1 or 2 ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారండి. కానీ వాళ్ళు 1 or 2 ప్రాజెక్ట్ చేస్తే కంపెనీ ఎలా తీసుకుంటుందండి? ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 4-5 ప్రాజెక్ట్స్, ఒక 20-25 to 30 ప్రాజెక్ట్స్ చేయగలిగితే వాళ్ళకి అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ కంపెనీ, ఏ కంపెనీ అయితే ఓకే ఇతని దగ్గర స్కిల్ ఉంది, కంపల్సరీగా మనం తీసుకోవచ్చు అనేది కంపల్సరీగా థింక్ చేస్తుంటుండే. తనతో పాటు నేను నెంబర్ ఆఫ్ కాలేజ్కి వెళ్తూ ఉంటానండి. తనని పెద్ద పెద్ద కాలేజెస్ తనని గెస్ట్గా ఇన్వైట్ చేస్తుంటారు, స్పీకర్గా, ఫ్యాకల్టీగా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. తనతో పాటు నేను వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యామ్, 10th క్లాస్ వరకు పిల్లలు ఎవ్రీ కిడ్ కూడా ఒక సైంటిస్ట్ అవ్వాలి, లేదంటే ఎన్నో వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయండి. కానీ పేరెంట్ ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ రాగానే ఎంపీసీ, బైపీసీ, కొంతమంది పేరెంట్స్ అయితే డెఫినెట్లీ దానిలోనే పెట్టేస్తూ ఉంటారండి. ఎంపీసీ, బైపీసీ అన్నప్పుడు వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారండి, ఇంజనీరింగ్ లేదంటే యాక్చువల్గా డాక్టర్గా, హెల్త్ కేర్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఇంజనీరింగ్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. కాలేజెస్లో ఏమవుతుందంటే మెయిన్ ఎక్కువ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది తక్కువ అండి. మ్యాక్సిమం సెకండ్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసి ఒక ఇంటర్న్షిప్ అన్నది కంపల్సరీగా ప్లాన్ చేసుకోవాలండి. డెఫినెట్లీ ఎవ్రీ పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, పేరెంట్ థింకింగ్ నేను స్కూల్ ఫీజు కట్టేస్తున్నాను కాబట్టి కాలేజీలే వీళ్ళకి జాబ్ చూపించాలి, కాలేజీలే చూపించాలి. కానీ ఆ థింకింగ్ అన్నది పేరెంట్ దగ్గర నుంచి కూడా మారాలండి. మనం ఎంకరేజ్ చేయాలి, డెఫినెట్లీ ఎంకరేజ్ చేసి వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ అన్నది వాళ్ళకి వస్తే, ఒక సర్టిఫికేట్స్ అనేది వస్తే ఓకే వాళ్ళకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అన్నది స్కిల్స్ అన్నది చాలా తక్కువ ఉన్నాయండి. ఒక కమ్యూనికేషన్ ఒకటి ఇంపార్టెంట్ కాదండి, స్కిల్స్ మోర్ ఇంపార్టెంట్. స్కిల్స్ ఎంత బిల్డ్ చేసుకుంటే అంత వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది, జాబ్ మార్కెట్లోకి వెళ్ళగలుగుతారు. ఒకరిని తీసుకెళ్ళి ఇప్పుడు 4 years ఏజ్ ఎంతమంది ఉన్నారండి, lakhs of people ఉన్నారండి యాక్చువల్లీ ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాదు. యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏం చేయలేక 4 years ఏజ్ తర్వాత వాళ్ళకి బ్యాక్ చూసుకుంటే ఏం లేదండి అసలు. అది కొంచెం ఆ థింకింగ్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. సపోర్ట్ చేస్తాయండి కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి, మంచిగా సపోర్ట్ చేస్తాయి. వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయగలుగుతారు. బట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా తప్పనిసరిగా ఉండాలండి. అది ఒకటి నేను చెప్తాను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.